ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దేవేంద్రప్ప గారు కొన్ని వ్యాఖ్యలు చేసినారు. ఆయన మాట్లాడడం ఏంటంటే, నిన్న ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో కూడా వాళ్ళు సూపర్ 6 అనే హామీ పథకాలు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేకపోయినారు. మరి ఆ పథకాలు నెరవేర్చాలా, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వెన్నుపోటు పొడిచినటువంటి దినంగా మేము భావిస్తూ మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిన్న ర్యాలీ నిర్వహించి సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి దేవేంద్రప్ప గారు నిన్న కొంచెం వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అసలు ఆయన ఏ దశలో ఉన్నాడో అర్థం కావట్లేదు, ఏ దశలో మాట్లాడుతున్నాడో దిశలో మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఒకసారి తొదలు మాట్లాడుతున్నారు, మరి ఏమైనా తీసుకున్నాడో తెలియదు. కానీ ఆయనకు మేము చెప్పేది ఒకటే, ముందు మీ గ్రామాన్ని ఆదోని మండలంగా ప్రకటించినారు, పెద్దారవణం గ్రామాన్ని. మీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే, ఈ ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్మెంట్ చేస్తే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. మళ్ళీ దేవేంద్రప్ప గారు అక్కడే ఉన్నారు, మీరు ఎందుకు ఆ మండలాన్ని మళ్ళీ ప్రకటించలేకపోయినారు? ఇప్పుడు అదే గ్రామంలోన దాదాపు గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి 20 లక్షల రూపాయలకి ఆ గ్రామం అంతా ఇక్కడ వచ్చేసి ధర్నాలు చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే దానికి అతి కష్టం మీద 20 లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేయడం జరిగింది గత టీడీపీ ప్రభుత్వంలో. తర్వాత మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాయి ప్రసాద్ రెడ్డి గారి దృష్టికి ఆ గ్రామ ప్రజలంతా తీసుకొచ్చిన తర్వాత దాదాపు 1,80,00,000 రూపాయలతో ఆ యొక్క హాస్పిటల్ని అభివృద్ధి చేయడం జరిగింది. 20 లక్షలు తీసుకురావడానికే మీకు చేత కాలేదు. చాలా ప్రజలందరూ రోడ్ల మీద ఎక్కిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీనాక్షి నాయుడు గారు దాన్ని అతి కష్టం మీద తీసుకొచ్చారు. మరి సాయి ప్రసాద్ రెడ్డి గారు 1,80,00,000 ప్రభుత్వం వచ్చిన వెంటనే, మా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళా నీరు ఇవ్వలేదు ఈ గ్రామాలకి అని చెప్పేసి దేవేంద్రప్ప గారు చెప్తున్నారు. మళ్ళీ అదే గ్రామానికి మహయోగి లక్ష్మమ్మ చెరువు ద్వారా, తూమ్ ద్వారా దాదాపు 3,000 ఎకరాలకి సాయి ప్రసాద్ రెడ్డి గారు నీళ్ళు అందించడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. రైతులకు ఎక్కడ నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పినాడు. మిరప రైతులకు ఆ రోజులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు రైతులకు పరిహారం ఇచ్చింది, నష్టపరిహారం ఇచ్చింది ఇన్సూరెన్స్ కింద. తర్వాత అదే దేవేంద్రప్ప గారికి 3 నుంచి 4 లక్షలు ఆయన చూసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా ఆయనది కూడా ఉంటుంది అక్కడ. ఒకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఆయన ఏమంటున్నారంటే, మీరెందుకు ధర్నాలు చేస్తారు, వస్తాయి, గతంలో కూడా మీరేం తెచ్చారా, అవే వస్తాయని అని చెప్తా ఉన్నాడు. ఏవి కూడా రావు, ఎందుకంటే ఇవన్నీ కూడా పోరాటాలు చేస్తే వచ్చేది ఏదైనా కూడా. ఇప్పుడు ఇంత పెద్ద ఆదోని కాన్స్టిట్యున్సీకి 2 ఏళ్ళు అయింది ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చి, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం తెచ్చినారా? ఇండస్ట్రీలు తీసుకురండి, మరి ఎందుకు తీసుకురావడం లేదు ఇంతవరకు ఇండస్ట్రీలు? మరి గతంలో ఇండస్ట్రీలు బంద్ అయ్యని చెప్పినారు. 2002లో ఇండస్ట్రీలు బంద్ అయ్యిండేది. అప్పుడు ఎవరు ప్రభుత్వం ఉండేది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండేవారు. మరి ఈరోజు మీ ప్రభుత్వం తీసుకురండి, మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇవన్నీ కూడా చేసి నిధి తెచ్చే శాతగాక ఇప్పుడు ఆ 3 పార్టీలు కలిసి కనీసం 6 పథకాలు అమలు చేయలేకపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా కష్టాలు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా 9 పథకాలు ఆయన ఒకే పార్టీ ఇచ్చింది. కరోనా కష్టాల్లో కూడా, అంటే ఈ రాష్ట్రానికి నిల్ బడ్జెట్ ఉన్నా కూడా అవన్నీ కూడా అధిగమిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నవరత్నాలనే సంక్షేమ పథకాలు అందించినారు. ఇవన్నీ కనపడవా? ఎందుకంటే ఏదో నోరుంది కదా అని మాట్లాడడం కాదు, నీ పదవి కాలం ముగిస్తూ ఉంది. ఆ పదవి కాలం మళ్ళా పొడిగించే దానికోసం మళ్ళీ ఏదైనా పై ఉన్నతమైన పదవులు కొట్టుకోవడానికి ఈ యొక్క ఎత్తుగడలు వేస్తూ ఆ మాట్లాడే విధానం కూడా సరిగా లేదు. గమనిస్తూ ఉన్నారు. మత్తు వదిలి మాట్లాడు, ఎందుకంటే మత్తులో మాట్లాడొద్దు, ఎందుకంటే నీవు ఏం మాట్లాడుతుంటావో నీకే అర్థం కాదు. అవన్నీ కూడా ఈ ఆదోనిలో అందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి కుటుంబ ప్రభుత్వం ఏమి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలే, అన్ని పథకాలకు పంగనామం పెట్టేసింది. మళ్ళీ వాళ్ళ గొప్పలు వాళ్ళే చెప్పుకుంటున్నారు.
ఇవన్నీ కాదు, ఆదరణ అభివృద్ధి ఏమైనా ఉంటే చేయండి. ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడ అభివృద్ధి లేదు. రాష్ట్రంలో అరాచకాలు, మానవంగాలు, దోపిడీలు, దొంగతనాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏది ఆగలేదు. ఇవన్నీ కప్పుపుచ్చుకునే దానికి ఇంకా మీలాంటి వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. దేవేంద్రప్ప గారు, మీరు ఈ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు తర్వాత సాయి ప్రసాద్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడుతున్నాం పదే అని. మరి ఎక్కడ కబ్జా అనేది ఎక్కడ కబ్జా అంటున్నారు? ఆ కబ్జా పేరు చెప్పడంలే, ఊకే కబ్జా అనేది. ఆ కబ్జా ఎలా చూపిస్తే దాంతో ఎవరికైనా ప్రజలకైనా ఇచ్చేకొస్తుంది. ఏమిలా నిరాధారణ ఆరోపణలు చేస్తూ కాలం టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ బలంగా ఉన్నారు, బలమైన క్యాడర్ కలిగిన బలమైన జనబలం ఉన్న నేత సాయి ప్రసాద్ రెడ్డి గారు. మీకు సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద ఒక టొంగ వేయడము, ఈ గవర్నమెంట్ మీద ఒక టొంగ వేస్తే ఏదైనా ఉన్నతమైన పదవులు వస్తామని ఒక కాన్సెప్ట్తో మాట్లాడుతున్నారు. మీరు ఏదైనా కూడా నిజాలు తెలుసుకొని మాట్లాడండి. ఆదోనికి ఏదైనా మీరు అభివృద్ధి చేయాలనుకుంటే ఇంకా 2 ఏళ్ళు ఉండదు మీకు టైము. ఆదోనికి ఇండస్ట్రీలు ఏమైనా తీసుకురండి, పలానా చేస్తామని చెప్పండి. మేము చాలా సందర్భాలు అడిగినాం. పలానా ఇది ఏదైనా ఆదోనికి ఇస్తూ ఉంటారు, ఏం చేస్తారు, మీరేం చేస్తారు, అవి ఏం చేస్తారు. గోరుముద్ద అనే కార్యక్రమం ఎవరు తెచ్చినారు? జగన్మోహన్ రెడ్డి గారు కదా తెచ్చింది. తెలుసుకొని మాట్లాడండి. ఏదైనా కూడా ఇంకా 2 సంవత్సరాల నుండి ఆదోని అభివృద్ధి చేసేదానికి మళ్ళీ అవకాశం ఉంది. ఇంకా గ్రామాలు మండిగిరి పంచాయతీలో ఇవ్వండి, గ్రామాల్లో ఇవ్వండి. నీళ్ళు అసలు చాలా ఇబ్బంది ఉంది. కడవలు పట్టుకొని రోడ్లకు పోతూ ఉన్నారు. మరి గతంలోన ఎస్ఎస్ ట్యాంక్ ఎవరు తెచ్చినారు? సాయి ప్రసాద్ రెడ్డి గారు తెచ్చినారు. చెరువులు అన్నీ కూడా మళ్ళీ కనీసం వాటిని అధికం ఇప్పుడు జనాభా పెరుగుతూ ఉంది. దానికి జనాభాకు తగ్గట్టుగా నీళ్లు సరఫరా చేయాలి. మనతో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా దానికి కావాల్సిన నిధులు ఏంటంటే స్టోరేజ్ ట్యాంకులు పెంచాలా, ట్యాంకులు కూడా పెంచాలా, కెపాసిటీ పెంచి నీళ్లు అందించేదానికి ట్రై చేయండి. ఇవన్నీ ఏం లేదు. ఈరోజు రైతులంతా కూడా ఇప్పుడు గతంలోన రైతు హెల్త్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలో ఉండేవి. మళ్ళీ ఈరోజు ఎక్కడున్నాయి? అందరు రైతులందరూ ఆదోళనకు వస్తున్నారు. అంటే గ్రామాల్లో నుంచి టౌన్కి వస్తూ ఉన్నారు. ఏ గ్రామంలో అక్కడ పెట్టేసి వాళ్ళకి అక్కడే సబ్సిడీ రైతులు అన్నీ విత్తనాలు అయితేనే మందులు అయితేనే అన్నీ ఇచ్చేవాళ్ళు. మరి ఈరోజు ఎక్కడుంది పరిస్థితి? ఇంతవరకు అమ్మఒడి కూడా దిక్కులే. అంటే పథకాలన్నీ కూడా పంగనామాలు, అరకొర పథకాలు ఇవ్వకోకున్నట్ల, అంటే సంక్షేమ పథకాలు ఇవ్వకోకున్నట్ల కాలయాపన చేస్తూ మళ్ళీ ప్రశ్నిస్తే కేసులు పెడుతూ ఎదురుదాడులు చేస్తున్నారు తప్ప ఇంకోటి. ఈ రాష్ట్రం అంతా అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. ఎక్కడ కూడా లేదు. ఎక్కడైతే బలంగా ఉందో దాన్ని ఢీ కొట్టాలంటే ఏదో ఒకటి బుదురు చల్లాలా. సాయి ప్రసాద్ రెడ్డి బలంగా ఉన్నాడు ఈ కాన్స్టిట్యున్సీలో. ఆయన మీద ఏదన్నా మాట్లాడితే వాళ్ళకి పదవులు వస్తారని చెప్పేసి ఉన్నతమైన పదవులు కొట్టేదానికోసము సాయి ప్రసాద్ రెడ్డి గారి పేరు చెప్పడం చేస్తున్నారు తప్ప మీకు ఏ మాత్రం కూడా ఆదోని డెవలప్మెంట్ ఎలా చేయాలి, నిధులు ఎలా తేవాలి, అభివృద్ధి ఎలా చేయాలని కూడా ఇంత కూడా ఎవరు మీ కూటమిలో ఎవరు కూడా పరిజ్ఞానం లేదని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలుపుతూ, ఎందుకంటే ప్రతిసారి మనం ఏ కార్యక్రమాలు చేసినా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. వాళ్ళ గతంలో కూడా మేము అదే చెప్పినాం, ప్రభుత్వాలు ఏవి శాశ్వతం కాదు. దేవేంద్రప్ప ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభుత్వం ఉండొచ్చు, మళ్ళీ రేపు ప్రభుత్వం మళ్ళీ ఇంకోటి రావచ్చు. ఏదైనా మాట్లాడేటప్పుడు మీరు ఆలోచన చేసి మాట్లాడాలా. ఎందుకంటే మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి అభివృద్ధి కార్యక్రమం గురించే మాట్లాడాలా. వ్యక్తిగత దూషణలు సరైనది కాదు. ఎందుకంటే నువ్వు మత్తులో మాట్లాడుతున్నావు కాబట్టి ఆ మత్తు వదిలేసి మాట్లాడు ఎప్పుడైనా మీడియా ముందు. ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. అభివృద్ధికి మీరు ముందు రండి, మేము కూడా సహకరిస్తాం. అభివృద్ధి పక్కబడేసి ఏదేదో అవి ఉపయోగం లేని మాటలు మాట్లాడితే వేస్ట్ అని చెప్పేసి మీడియా ముఖంగా తెలుపుతూ, నా పేరు బి దేవా, వైఎస్ఆర్సీపీ ఆదోని పార్టీ పట్టణ అధ్యక్షుడు.